వరంగల్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి తారుమారైంది. ఒకప్పుడు ఏకఛత్రాధిపత్యం కొనసాగించిన బీఆర్ఎస్ ఇప్పుడు ఆచూకీ లేకుండా పోతుంది. గత మున్సిపల్ ఎన్నికల్లో 48 స్థానాల్లో గెలవడంతో పాటు మరో 4 చేరికతో 52 స్థానాల్లో బీఆర్ఎస్ హవా కొనసాగింది. కాంగ్రెస్ 4 స్థానాలకే పరిమితమైంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కార్పొరేటర్లు ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరుతున్నారు. 38 స్థానాల్లో ఇప్పుడు కాంగ్రెస్ కార్పొరేటర్లు ఉన్నారు. రీసెంట్ గా మేయర్ కూడా బీఆర్ఎస్ ను వీడటంతో వరంగల్ మున్సిపాలిటీని దక్కించుకుంది కాంగ్రెస్. గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీలో రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఎమ్మెల్యేలతో పాటు కార్పొరేటర్లు కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. గత ఎన్నికల్లో వరంగల్ మున్సిపాలిటీలో 66 డివిజన్లలో బీఆర్ఎస్ 48, బీజేపీ 10, కాంగ్రెస్ 4 స్థానాల్లో గెలిచాయి. మరో 4 స్థానాల్లో ఇండిపెండెంట్లు గెలిచారు. ఆ తర్వాత 3 ఇండిపెండెంట్లు, ఒక బీజేపీ కార్పొరేటర్ చేరికతో గ్రేటర్లో 52 స్థానాల్లో కారు పార్టీ హవా సాగింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పవర్లోకి రావడంతో సీన్ రివర్స్ అయింది. వరంగల్ కార్పొరేషన్ లో కార్పొరేటర్లు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. రీసెంట్ గా 3 కార్పొరేటర్లు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఇలా కార్పొరేటర్ల చేరికతో గతంలో 4 స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్ ఇప్పుడు 38 స్థానాలకు చేరుకుంది. బీఆర్ఎస్ పార్టీ 52 నుంచి 17 స్థానాలకు పడిపోయింది. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ తన అకౌంట్లో వేసుకుంది. గత ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిచి మేయర్ సీట్ను గెలుచుకున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు పార్టీ వీడడంతో మెజార్టీ కోల్పోయి మేయర్ సీటు వదులుకోవాల్సి వచ్చింది. కార్పొరేటర్లే కాకుండా మేయర్ సైతం కాంగ్రెస్ లో చేరడంతో వరంగల్ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది కాంగ్రెస్. అభివృద్ధి సమస్యల పరిష్కారానికే పార్టీ మారుతున్నామంటున్నారు కార్పొరేటర్లు. గెలిచి 3 ఏళ్లవుతున్నా డివిజన్లలో సమస్యలు ఎక్కడికక్కడే పేరుకుపోయాయని ఆరోపిస్తున్నారు. మరోవైపు ఒక్కొక్కరుగా కార్పొరేటర్లు పార్టీని వీడుతుండటంతో ఏం చేయాలో తోచని సందిగ్ధంలో పడ్డారు బీఆర్ఎస్ లీడర్లు. కార్యకర్తలను ఎలా కాపాడుకోవాలో ప్లాన్ చేసుకుంటున్నారు.